విశ్వక్సేన్ దెబ్బకి ఒక సినిమా మొత్తానికి క్యాన్సిల్ చేసుకున్నారు సినిమా టీం వాళ్ళందరూ. సో ఆ సినిమా వచ్చేసి బంధుక్ సినిమా. అంటే ఈ సినిమా కోసం అని చెప్పేసి ఆయన ఇప్పటికీ చాలా మూవీస్ చేశారు. ఫలక్నుమా కానివ్వండి, మెకానికల్ రాకీ కానివ్వండి, రీసెంట్ గా ఇప్పుడు లైలా మూవీతో మనం ముందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదర్, ఇలా ఎన్నో సినిమాలు చేసుకుంటూ ఆయన అయితే ప్రతి సినిమాకి మంచి హిట్ ని అంటే సినిమా ఫ్లాప్ అయినా ఫెయిల్ అయినా కూడా ఆయన మార్కెట్ కి తగ్గట్టుగా ఆయన ఎంతైతే ఇన్వెస్ట్ చేసింది దానికి రిటర్న్స్ కూడా ఆయనకు వస్తున్నాయి. అండ్ మొత్తం డైరెక్షన్ మిగతా ఆయన్నే చూసుకుంటారు 90% ఆఫ్ ద మూవీస్ లో. ఇక హిట్ సినిమా తర్వాత ఆయనకంటూ ఒక డిఫరెంట్ క్రేజ్ అయితే వచ్చేసింది. ఇంకా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మీరు చేస్తే బాగుంటుంది సినిమాస్ ఇస్తున్నారు. సో ప్రజెంట్ లైలా మూవీతో వస్తున్న ఈయనకి ఇంత బిజీ షెడ్యూల్ ఉండడంలో బంధుక్ మూవీ ఆఫర్ అయితే వచ్చింది. ఆ ఆఫర్ రావడంతో సరే ఈ సినిమాకి సంబంధించి కొద్దిసేపు టైం ఇవ్వండి, నేను మీకు టైం కేటాయిస్తే మీకు డేట్స్ ఇస్తానని చెప్పి అది అలా పొడిగిస్తూనే ఉంటే, అంటే ఎప్పుడో ఫలక్నుమా దాస్ తర్వాత ఆయనకి సెకండ్ మూవీ థర్డ్ మూవీ బంధుక్ మూవీ వచ్చిందంట. కానీ అప్పటికైనా ఫుల్ బిజీ అయిపోవడంతో ఆయన ఈ బంధుక్ మూవీకి టైం ఇవ్వకపోయారు. ఫస్ట్ వాళ్ళు అడిగినప్పుడు చేస్తా అని చెప్పాడు, డేట్స్ కూడా ఇస్తా అని చెప్పాడు. కాకపోతే వాళ్ళు మళ్ళీ అంటే ఆ డేట్ వచ్చేసరి అడిగేసరికి లేదండి ఇంకా కొంచెం ఇట్లా చెప్పేసి మొత్తానికి పొడిగిస్తూనే ఉండడంతో ఇంకా డైరెక్ట్ వచ్చేసింది. వాళ్ళు మొత్తానికి క్యాన్సిల్ చేసుకుని ఇప్పుడు ఇంకొక సినిమా చేయాలనుకుంటున్నారంట. కాకపోతే అసలు విశ్వక్సేన్ విషయానికి వస్తే అసలు సినిమా రంగంలో ఇప్పుడు వచ్చిన చిన్న హీరోలు కావచ్చు పెద్ద హీరోలు అందరూ కూడా ఏదో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కాకపోతే ఈయన మాత్రం ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడి ఇప్పుడు మంచి క్రేజ్ అన్నమాట. ఏ సినిమా వచ్చినప్పటికీ అది హిట్ అయిన ఫ్లాప్ అయినా దానికి సంబంధించి ఆయనకు మాత్రం మంచి పేరు అయితే వస్తుంది. ఎస్.